చీరాల రాజకీయం ఎప్పుడు కూడా హాటే. అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, ఎప్పుడు కూడా హాటే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గత 5 ఏళ్లలో చీరాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలే మనకి ఉదాహరణ. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద కరణం బలరాం ఇక్కడ విజయం సాధించారు. అయితే కరణం బలరాం తెలుగుదేశం పార్టీ టికెట్ మీద విజయం సాధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆ పరిణామాల క్రమంలో కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్వర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ మధ్యకాలంలో ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఆమంచి కృష్ణమోహన్ మనం చూస్తే 2009లో విజయం సాధించారు. 2014లో ఆయన నవోదయ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకుని ఇండిపెండెంట్గా విజయం సాధించారు. అయితే తర్వాత మార్పులు చేర్పులు కరణం బలరాం చీరాలకు సంబంధించిన సిట్టింగ్ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినప్పటికీ వైసీపీకి దగ్గర అవడంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమంచి కృష్ణమోహన్ పరుచూరు నియోజకవర్గాన్ని సమన్వయకర్తగా నియమించింది. అక్కడ కొంత ఆయన అయిష్టంగానే రాజకీయాలు నడిపారు. నేను పోటీ చేస్తే ఓడిపోతానన్న భావనను ఆయన డైరెక్ట్గా హైకమాండ్ ముందే వ్యక్తపరిచిన నేపథ్యంలో మార్పులు చేర్పుల్లో భాగంగా పరుచూరు సమన్వయకర్తగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పక్కన పెట్టి ఎడం బాలాజీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇన్ఛార్జిగా నియమించింది. మరి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ప్రకాశం జిల్లాలో ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న రాజకీయంగా. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు పరుచూరు లేదు కాబట్టి ఖచ్చితంగా చీరాల వైపే ఆయన దృష్టి పెట్టారన్నది చర్చ జరుగుతోంది. చీరాల నుంచి ఆయన పోటీ చేయడం ఖాయం అంటున్నారు. ఆల్రెడీ కరణం వెంకటేష్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో మరి కరణం వెంకటేష్కి ఇస్తారా, కరణం వెంకటేష్కి ఇవ్వకపోతే కరణం బలరాం ఎట్లా రియాక్ట్ అవుతారు, కరణం బలరాం వర్గం ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కొంత ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఖచ్చితంగా పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు టచ్లో ఉన్నారంటున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ ఇవ్వకపోయినా గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వాతావరణం ఉంది కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. అయితే ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఎందుకంటే గతంలో కరణం బలరాం విజయాన్ని కృషి చేసిన వర్గం ఇప్పుడు కరణం బలరాంతో లేకపోవడం కూడా ఒక మైనస్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కరణం బలరాం గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ కరణం బలరాంతో ఉన్న మెజార్టీ వర్గం కరణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారటాన్ని ఎక్కువగా ఇష్టపడలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా కొంత న్యూట్రల్గా ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. అందుకు ఇక్కడ ఎవరిని రంగంలో దించాలన్న చర్చ ఇక్కడ బలంగా సాగుతోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆఫ్ ది రికార్డుగా జరుగుతున్న చర్చ ఏంటంటే కరణం వెంకటేష్ కంటే కొంత ఆమంచి కృష్ణమోహన్ అనేది గట్టి పోటీ ఇవ్వగలరన్న చర్చ ఒకవైపు నడుస్తోంది. కానీ కరణం వెంకటేష్కు టికెట్ ఇవ్వకపోతే కరణం బలరాం ఎట్లా రెస్పాండ్ అవుతారన్న ఒక భయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పైపెచ్చు కరణం ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన టికెట్ చీరాల నుంచి ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో చీరాల అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, జనసేనకు ఉండదని ఆల్రెడీ జనసేన పార్టీ హైకమాండ్ ఆమంచి స్వాములకు చెప్పారంటున్నారు. ఆమంచి స్వాములు గిద్దలూరు లేదా దర్శి నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయన్నది జిల్లాలో జరుగుతున్న చర్చ. ఒకవేళ కనుక సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా దిగితే ఆమంచి స్వాములు జనసేన నుంచి పోటీ చేయకుండా ఆమంచి కృష్ణమోహన్కు మద్దతు ఇస్తారంటూ ఆమంచి వర్గంలో ఒకవైపు ఒక చర్చ జరుగుతోంది. ఈ విధంగా రకరకాల ఈక్వేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చీరాల నియోజకవర్గం సంబంధించి. అందుకే ఈసారి చీరాల రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. చీరాలకు సంబంధించి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ఎంఎం కొండయ్య ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత. తిరిగి ఆయన రంగంలో దిగబోతున్నారు. అయితే పార్టీ కేడర్తో సమన్వయం లేమనేది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది. కొండయ్య మరి ఆమంచి కృష్ణమోహన్ను బలంగా ఢీకొంటారా, లేదంటే ఒకవేళ కరణం వెంకటేష్ రంగంలో దిగితే కొండయ్య విజయావకాశాలు ఎలా ఉంటాయన్న దానిపైన తెలుగుదేశం పార్టీ కూడా ఇంటర్నల్గా సర్వేలు చేయించుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కరణం వెంకటేష్ రంగంలో దిగుతారా, ఆమంచి కృష్ణమోహన్ రంగంలో దిగుతారా, ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ టికెట్ ఆశిస్తే కరణం వెంకటేష్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, కరణం బలరాం సహకరిస్తారా సహకరించరా, ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ టికెట్ ఇవ్వకుండా కరణం వెంకటేష్కు టికెట్ ఇచ్చి కలిసి పని చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్తే ఆమంచి కృష్ణమోహన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు చీరాలకు సంబంధించి ఆమంచి స్వామి ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే ఆయన గిద్దలూరు దర్శి నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. యాక్చువల్గా ఆయన చీరాల టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తన సోదరుడు ఇక్కడికి వస్తున్నాడన్న నేపథ్యంలోనే ఆయన అటు దర్శి అలాగే గిద్దలూరు సీట్లు కూడా ఆశిస్తున్నారంటున్నారు. అంతకు మించి చీరాల టికెట్ పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నాము, అక్కడ జనసేనకు ఇచ్చే వాతావరణం లేదని ఆల్రెడీ జనసేన పార్టీ హైకమాండ్ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఆమంచి కృష్ణమోహన్ కనుక ఇక్కడ ఒక రంగంలోకి వస్తే ఆమంచి స్వాములు ఎలా వ్యవహరిస్తారు అనేది ఒక చర్చ. ఆమంచి వర్గం వైపు నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఆమంచి స్వాములు ఖచ్చితంగా తన సోదరుడు రంగంలో దిగితే మాత్రం ఆయనకే పనిచేస్తారని ఒక వర్గం చెప్తోంది.
మరోవైపు ఆయన జనసేన నుంచి ఉన్నారు కాబట్టి జనసేన అభ్యర్థిగా ఎక్కడైనా రంగంలో దిగితే మాత్రం ఆమంచి కృష్ణమోహన్కి పని చేయకపోవచ్చు అంటున్నారు. కానీ తెర వెనుక పనిచేసే ఆ అంశాన్ని ఎవరు కొట్టిపారటం లేదు. ఇలాగ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇందాక అన్నట్టుగా మరి చీరాల రాజకీయం ఏ మలుపు తిరగబోతుందో, చీరాలలో ఏ తరహా రాజకీయ వాతావరణం భవిష్యత్తులో ఉండబోతుందో అత్యంత ఆసక్తికరం. చూద్దాం ఏం జరగబోతుందో.